దివ్యవాణినివిస్తున్నట్టు, సాక్షాత్తు పరాదేవే మనకు అందిస్తున్నట్టుగా భావించి గురుసేవను మనం సాధన చెయ్యాలి. నేనుగా ప్రత్యక్షంగా మీకొక చిన్న కథని ఈరోజు వివరిస్తాను. అది మీకు చాలా ఆశ్చర్యకరంగాను, విచిత్రంగా నా జీవితంలో జరిగిన గొప్ప అనుభూతి శ్రీ విద్యలో. మిత్రులారా, బాల్యం నుంచి కూడా ఈ మార్గంలో ఉంటూ వచ్చాను. బంగారు తల్లి, బంగారు మిత్రుల్లారా, బాల్య జీవితంలో చేసి భారత సంచారము చేస్తూ ఉండగా శ్రీకాకుళంలో కొంతకాలం ఉండడం జరిగింది. శ్రీకాకుళంలో ఉంటూ అక్కడ కూడా చక్కగా గొప్ప గొప్ప విషయాల్ని మాట్లాడుతూ పండిత సభల్లో కూడా నేను కూడా ఒక విషయాన్ని చక్కగా ప్రస్తావించాను. అక్కడే పరాదేవి స్వరూపంలో మా గురుతుల్యులున్నారని నాకప్పటి వరకు తెలీదు. అక్కడ అయిపోయిన తర్వాత పరాదేవి దగ్గర ఉన్న క్షీరమును అంటే పాలని ఎవరైతే పాలు నాకు అందిస్తారో వారే నీ శ్రీ విద్యోపాసకులని పరమ గురువుల నుంచి నాకు గత కాలంలో హిమాలయాలో చెప్పడం జరిగింది. వారు ఒక్కసారి క్షీరం ఇయ్యగానే నాకర్థమైపోయింది. వీరు పరాస్వరూపమైన దివ్య పురుషులు అని.